దానికి కొంత డబ్బును ఇవ్వాలి. అంతేకాదు నీ పేరు కూడా చెప్పాలి. ఇవిగో ఇవి సరిపోతాయా? నన్ను పేరు అడగండి. వెల్కమ్ టు పోర్ట్ రాయల్ మిస్టర్ స్మిత్. Places, march! Right about face! Present, out! పౌరులెవరు కూడా డాక్ లోపలికి రాకూడదని ఆదేశం. ఓ ఐఎమ్ సారీ, నాకు తెలీదు. నాకు పౌరులు కనిపిస్తే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. ఓ మాట అడగనా, అక్కడ పోర్ట్లో ఎంతో అద్భుతంగా సెలబ్రేషన్స్ జరుగుతుంటే మీలాంటి సోల్జర్స్ ని అక్కడికి ఇన్వైట్ చేయకుండా ఇక్కడ గార్డ్స్ లా ఉంచడం నాకెంత మాత్రం నచ్చలేదనుకోండి. సివిలియన్స్ డాక్ వైపు రాకుండా ఎవరో ఒకరు చూసుకోవాలి కదా. ఆ మాట నిజమే అనుకోండి, కానీ నా బాధ ఏంటంటే అదిగో అక్కడ కనిపిస్తుంది ఆ షిప్. ఇక్కడున్న ఈ షిప్ ని డామినేట్ చేస్తున్నట్టుగా ఉంది. డాంట్లెస్ షిప్ ఈ సముద్రంలోనే ఎంతో పవర్ఫుల్ షిప్, కానీ వేగంలో ఇంటర్సెప్టర్ షిప్ కి మ్యాచ్ అయ్యే షిప్ ఇంకొకటి లేదు. నాకు ఒకటి తెలుసు, అది చాలా ఫాస్ట్ గా వెళ్లే షిప్, ఎవరు క్యాచ్ చేయలేరు. బ్లాక్ బాల్. ఇంటర్సెప్టర్ ని బీట్ చేసే షిప్ అంటూ ఏదీ లేదు తెలుసా? బ్లాక్ పర్ల్ అనేది నిజంగా ఓ షిప్. నో, అదేం కాదు. ఎస్, నేను దాన్ని చూశాను. నువ్వు చూసావా? ఎస్. నువ్వు దాన్ని చూడలేదు. కాదు, చూశాను. అంటే నువ్వు బ్లాక్ సేల్స్ ఉన్న ఆ షిప్ ని చూసావా? దాని కెప్టెన్ ఎంతో చెడ్డవాడు. అందులో ఉన్న వాళ్ళందరికీ శాపం తగిలింది. వాళ్ళంతా చెడ్డవాడు. ఆ విషయం నీకు తెలుసా? నో. నో. కానీ బ్లాక్ సెయిల్స్ ఉన్న షిప్ ని నేను చూశాను. ఓ, కానీ ఆ షిప్ లో ఉన్న వాళ్ళంతా శాపం తగిలిన వాళ్ళు కాదు. దానికి కెప్టెన్ గా ఉన్నవాడు చెడ్డవాడు కాదు. నేను చెప్తున్న బ్లాక్ సేల్స్ ఉండే షిప్ భయంకరమైంది. నువ్వు చెప్తున్న బ్లాక్ సేల్స్ ఉండే షిప్ బ్లాక్ పర్ల్ అయితే కాదు. దాని గురించి ఎలా చెప్తున్నావు? నో. నేననేది ఏంటంటే ఇంటర్సెప్టర్ ని బీట్ చేసే షిప్ ఇంకొకటి లేదు. ఏయ్! ఆగు! షిప్ లోంచి కిందికి దిగో. ఈ షిప్ మీదకి ఎక్కడానికి నీకు పర్మిషన్ లేదు. ఐఎమ్ సారీ, ఇది చాలా మంచి బోట్. ఓ షిప్. నీ పేరేంటో చెప్పు. స్మిత్ లేదా స్మితి అనుకోండి. పోర్ట్ రాయల్ కి నువ్వు ఏ పని మీద వచ్చావో చెప్తావా మిస్టర్ స్మిత్? యా, అబద్ధాలు ఆడకు. సరే అయితే నిజం చెప్తా. ఈ షిప్ లో ఒకదాన్ని తీసుకెళ్లి టోర్టులో కొంతమంది క్రూను చేర్చుకుని రైడ్ చేసి లూటీ చేసి దోచుకుంటాను, అంతే. అబద్ధాలు ఆడొద్దన్నాను కదా. అతను నిజమే చెప్తున్నాడు అనుకుంటాను. నిజం చెప్పేవాడైతే మనకి ఇదంతా చెప్పేవాడు కాదు కదా. ఒకవేళ వీడు నిజం చెప్పినా కూడా మీరు నమ్మరని వీడికి తెలుసు. నీతో కొంచెం మాట్లాడచ్చా? నువ్వు చాలా అందంగా ఉన్నావు ఎలిజబెత్. నేను ఎప్పటి నుంచో నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఆలోచిస్తున్నాను. నా మనసులో ఉన్నది చెప్పాలి. ఈ ప్రమోషన్ తర్వాత నా లైఫ్లో ఒక డెసిషన్ తీసుకోవాలని నాకు ఇప్పుడే అర్థమైంది. ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. చెప్పాలంటే ఆ మంచి అమ్మాయి నువ్వే ఎలిజబెత్. నాకు ఊపిరాడలేదు. ఎస్, నాకు కూడా బాగా నర్వస్గానే ఉంది ఎలిజబెత్. వాళ్ళు నన్ను చీఫ్ గా చేసుకున్నారు.